మీకు ఇప్పుడు సాల్డింగ్ ఎలా చేయాలి అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే పీసీబీ మీద సాల్డింగ్ ఎలా రిమూవ్ చేయాలి అన్నది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం సాల్డింగ్ ఐరన్ గురించి చెప్పుకుందాం. సాల్డింగ్ ఐరన్లో ఎన్ని వాటేజ్లు ఉంటాయి ఏంటన్నది నేను మీకు చెప్పబోతున్నాను. సాల్డింగ్ ఐరన్స్లో 10 వాట్ సాల్డింగ్ ఐరన్ అన్నమాట. ఈ సాల్డింగ్ ఐరన్ 10 వాట్. ఇప్పుడు అలాగే ఈ సాల్డింగ్ ఐరన్ 25 వాట్ అన్నమాట. ఇది 25 వాట్ సాల్డింగ్ ఐరన్. అలాగే ఇది 35 వాట్ సాల్డింగ్ ఐరన్ అన్నమాట. అలాగే 100 వాట్ సాల్డింగ్ ఐరన్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను సాల్డింగ్ ఐరన్ గురించి చెప్పాను. ఇప్పుడు సాల్డింగ్ చేయడానికి ఏమేమి పార్ట్స్ ఏమేమి కావాలన్నది నేను మీకు చెప్పబోతున్నాను. మనం సాల్డింగ్ చేయాలంటే లెడ్ ఉండాలి, సాల్డింగ్ ఐరన్ లెడ్. అలాగే ఫ్లెక్స్ కూడా ఉండాలి. ఫ్లెక్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే సాల్డింగ్ రిమూవ్ చేయడానికి మనకి అంటే పీసీబీ మీద సాల్డింగ్ రిమూవ్ చేయడానికి సాల్డింగ్ ఐరన్ పంపు కూడా ఉండాలి. దీన్ని సాల్డింగ్ రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే సాల్డింగ్ రిమూవ్ చేయడానికి ఈ వైర్ని కూడా ఉపయోగిస్తారు అన్నమాట. ఇది ఫ్లెక్స్లో ముంచి మనం రిమూవ్ చేసేటప్పుడు అక్కడ పెట్టి మనం సాల్డింగ్ ఐరన్ పెట్టి నెమ్మదిగా ఆ లెడ్ని తీయచ్చు అన్నమాట. అంటే రిమూవ్ చేయడానికి పీసీబీ మీద ఉన్న సాల్డింగ్ రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఇది మనం సాల్డింగ్ చేసేటప్పుడు లెడ్ కూడా చాలా ముఖ్యం. ఈ లెడ్ మంచి కంపెనీ లెడ్ తీసుకోవడం బెస్ట్. కొన్ని లెడ్లు ఉంటాయి, అవి సరిగ్గా మీకు మెల్ట్ అవ్వవు. కాబట్టి సాల్డింగ్ చేసేటప్పుడు మంచి లెడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు సాల్డింగ్ ఎలా చేయాలి అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. ఒక రెజిస్టర్ కానీ వైర్కి కానీ దేనికైనా సరే సాల్డింగ్ చేయాలా అన్నప్పుడు ఇప్పుడు ఈ వైర్ ఉంది, దీనికి ఇన్సులేషన్ తీసాం. ఈ వైర్కి నేను సాల్డింగ్ చేయాలనుకోండి, ఈ వైర్కి సాల్డింగ్ చేయాలంటే డైరెక్ట్గా దీనికి పట్టేది సాల్డింగ్ అన్నది. కొన్ని వైర్లు పడుతుంది, కొన్ని వైర్లు పట్టదు. కొన్ని వైర్లు సాల్డింగ్ వెంటనే పట్టేస్తుంది, కొన్ని వైర్లకు మాత్రం సాల్డింగ్ వెంటనే పట్టదు. ఇప్పుడు రెజిస్టర్స్ కూడా అంతే. సాల్డింగ్ పట్టలేనప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ పెట్టి మనం దీన్ని పైన కొంచెం ఈ రస్ట్ అంతా పోయేంత వరకు, రస్ట్ కోటింగ్ పోయేంత వరకు ఈ ఫైల్ పెట్టి ఇలా అనాలన్నమాట 2 times. రస్ట్ కోటింగ్ ఉంటుంది రెజిస్టర్ మీద, రస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ రస్ట్ పెట్టి ఉందనుకోండి, ఎలాగంటే ఫైల్ పెట్టి కానీ బ్లేడ్ పెట్టి కానీ ఎలాగంటే ఆ రస్ట్ అన్నది కోటింగ్ అన్నది పోతుంది. పోయినప్పుడు దాన్ని ఫ్లెక్స్లో ఇలా ముంచి ఇలా మనం ఇలా పెట్టి మనం దీనికి సాల్డింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు దీని మీద సాల్డింగ్ అన్నది పడుతుంది. చూసారు కదా, సాల్డింగ్ అన్నది పడింది, అంటుకుందన్నమాట, అప్లై అయింది.
ఇప్పుడు ఈ వైర్కైనా సరే మనం డైరెక్ట్గా దీని మీద సాల్డింగ్ చేసేయాలంటే అవ్వదు. దీన్ని కూడా ఫైల్ పెట్టి ఈ వైర్నైనా సరే మనం ఫైల్ పెట్టి జస్ట్ ఇలాగంటే పైన ఉన్న రస్ట్ కానీ కోటింగ్ కానీ ఏమైనా ఉంటే పోతుంది. ఆ కోటింగ్ పోతే మనకి కాపర్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. వైరు కాపర్ కలర్లో కనిపించాలి. కాపర్ వైర్ అయితే కాపర్ కలర్లో మనకు కనిపిస్తుంది. చూసారు కదా ఈ వైరు కాపర్ కలర్లో మనకు కనిపిస్తుంది. కాపర్ కలర్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి సాల్డింగ్ అన్నది సాల్డింగ్ చేసినప్పుడు బాగా అప్లై అవుతుంది. కాపర్ కలర్లోకి వచ్చింది కదా, వైర్ మీద కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ పోయేలాగా మనం బ్లేడ్ పెట్టి కానీ ఏదైనా ఫైల్ పెట్టి కానీ మనం ఇచ్చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనం ఫ్లెక్స్లో ముంచాలన్నమాట. ఫ్లెక్స్లో ముంచిన తర్వాత అప్పుడు మనకి మనం లెడ్ గుంచి తీసుకొని సాల్డింగ్ ఐరన్ మీద పెట్టి ఇప్పుడు మనకి ఈజీగా ఎలాగంటే సాల్డింగ్ ఈజీగా అప్లై అయిపోతుంది. చూసారు కదా వైర్కి బాగా సాల్డింగ్ బాగా అప్లై అయింది. ఈ వైర్ అనే కాదు, రెజిస్టర్ కూడా అంతే. రెజిస్టర్ను కూడా మనం ఫైల్ పెట్టి బాగా క్లీన్ చేసి ఫైల్ పెట్టి ఎలాగంటే పైన కోటింగ్ కానీ రస్ట్ కానీ పోద్ది. పోయిన తర్వాత ఫ్లెక్స్ తీసి ఫ్లెక్స్లో ముంచిన తర్వాత రెజిస్టర్ని ఎలాగంటే మనకి అప్లై అయింది. చూసారా చూడండి బాగా సాల్డింగ్ అన్నది అప్లై అయింది. ఇప్పుడు సాల్డింగ్ అన్నది బాగా అప్లై అయింది. ఎప్పుడైతే మనం బ్లేడ్ పెట్టి గీకామో, ఎప్పుడైతే మనం బ్లేడ్ పెట్టి కానీ ఫైల్ పెట్టి కానీ పైన ఉన్న రిజిస్టర్ మీద ఈ లీడ్ మీద కోటింగ్ ఉంటుంది. కోటింగ్ ఎప్పుడైతే పోయిందో రస్ట్ కానీ కోటింగ్ కానీ అప్పుడు సాల్డింగ్ బాగా అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు ఈ రెండాటికి కలిపి సాల్డింగ్ చేద్దాం. రెండాటికి కలిపి సాల్డింగ్ చేస్తే చూసారా నీట్గా పట్టింది. ఎప్పుడైతే మనం ఈ రస్ట్ ఇదంతా ఎప్పుడైతే తీసామో మనం ఇప్పుడు నీట్గా సాల్డింగ్ అన్నది అయ్యింది. సాల్డింగ్ చేసే విధానం ఇది మాట. సాల్డింగ్ బాగా పట్టింది. మన ఈ రెజిస్టర్ అయినా కెపాసిటర్ అయినా ఏదైనా సరే సాల్డింగ్ చేసేటప్పుడు ముందుగా దాన్ని బ్లేడ్ పెట్టి కానీ ఫైల్ పెట్టి కానీ దాని మీద ఉన్న కోటింగ్ పోయేలాగా చేసి అప్పుడు మనం ఫ్లెక్స్లో ముంచి మనం సాల్డింగ్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాటరీని ఎలా సాల్డింగ్ చేయాలి ఏంటన్నది నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది 9 volts బ్యాటరీ మాట. నేను దీన్ని సాల్డింగ్ చేయబోతున్నాను. దీన్ని సాల్డింగ్ చేయాలంటే ముందుగా ఫైల్ పెట్టి ఇలా చేశాను. అలాగే ఇటుపక్క కూడా ఫైల్ పెట్టి
కొంచెం అరగదీసి అనమాట. జస్ట్ ఇటు సైడు అలా చేస్తే మనకి సాల్డింగ్ అన్నది బాగా పడుతుంది అన్నమాట, అప్లై అవుతుంది. ఇప్పుడు ఫ్లెక్స్ తీసి ఇక్కడ కొంచెం అంటిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ లెడ్ తీసి సాల్డింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు బాగా అప్లై అయింది, ఫ్లెక్స్ అన్నది పట్టింది అన్నమాట, అదే లెడ్ అన్నది పట్టింది బాగా. అలాగే ఇది కూడా బ్యాటరీకి సాల్డరింగ్ చేసేటప్పుడు ఎక్కువ మనం సాల్డరింగ్ అయిన దీనికే పెట్టి అలా ఉంచేయకూడదు. ఎందుకంటే నేను ఇందాక ఈ వైర్స్ని నేను ఫైల్ చేసి కొంచెం సాల్డరింగ్ అంటించాను కదా. ఇప్పుడు నేను దీనికి సాల్డరింగ్ చేశాను. దీన్ని కూడా సాల్డింగ్ అంటించాను. ఇప్పుడు నేను మీకు సాల్డింగ్ ఎలా చేయాలన్నది చెప్పాను. బ్యాటరీ మీద సాల్డింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ టైంలో సాల్డింగ్ అన్నది కంప్లీట్ చేయాలన్నమాట. ఎక్కువసేపు బ్యాటరీ మీద సాల్డింగ్ అయిన పెట్టేసి అలా ఉంచేయకూడదు. చూసారు కదా, నేను ఇది బాగా ఫైల్ చేశాను కాబట్టి దీన్ని బాగా సాల్డరింగ్ అంటుకుంది. అదే నేను ఫైల్ చేయకుండా బ్యాటరీని అలాగా మామూలుగా నేను సాల్డరింగ్ చేసేయాలంటే వెంటనే సాల్డరింగ్ అన్నది పట్టదు. వెంటనే సాల్డరింగ్ చేసేయాలంటే సాల్డరింగ్ అన్నది పట్టదన్నమాట. చూసారు కదా, ఇది బాగా సాల్డర్ అయింది. సాల్డరింగ్ అన్నది బాగా చేశాను, స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా మనం సాల్డరింగ్ చేయాలంటే రెజిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ప్రతిదీ కూడా మనం కంపల్సరీగా బ్లేడ్ పెట్టి కానీ ఫైల్ పెట్టి కానీ జస్ట్ అలాగా మనం లీడ్ మీద ఉన్న కోటింగ్ని రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేయకపోతే సాల్డరింగ్ అన్నది బాగా పట్టదు. చూసారే, ఈ వైర్ని దీన్ని బాగా సాల్డరింగ్ చేయడం. ఇప్పుడు నేను సాల్డరింగ్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. పీసీబీ మీద సాల్డరింగ్ ఎలా రిమూవ్ చేయాలి అన్నది. ఇది పీసీబీ మాట. మన సాల్డరింగ్ని రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయాలి. పీసీబీ ఉంది కదా, ఈ కెపాసిటర్ చూసారా, ఇది ఫ్లాట్గా ఉంది. ఈ కెపాసిటర్ చూసారా, ఇది ఉబ్బు ఉంది. చూడండి, ఈ కెపాసిటర్ చూడండి ఫ్లాట్గా ఉంది. ఈ కెపాసిటర్ చూడండి ఉబ్బు ఉంది. అంటే ఈ కెపాసిటర్ పోయిందని అర్థం.
ఎప్పుడైతే పైన ఉబ్బిందో కెపాసిటర్ పోయినట్టు ఈ 2 కెపాసిటర్స్ డ్యామేజ్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ కెపాసిటర్ని రీప్లేస్ చేయబోతున్నాను. రీప్లేస్ చేయాలంటే ఇదిగోండి ఈ కెపాసిటర్, ఇది ఒక కెపాసిటర్ చూసారు కదా, ఇది ఒక కెపాసిటర్, ఇది ఒక కెపాసిటర్. నేను ఈ కెపాసిటర్ని తీయబోతున్నాను. ఈ కెపాసిటర్ని తీయాలంటే నేను ఏం చేయాలంటే ఇది సాల్డింగ్ పంప్, ఎలా ఉంది కదా. ఇలాగా ఈ పంపును ఉపయోగించాలన్నమాట. దేవత వచ్చేసింది. ఇది ఇలా ఉంది కదా, ఇలాగా. ఇప్పుడు మనకి కింద నుంచి కెపాసిటర్ పట్టుకున్న తర్వాత కెపాసిటర్ పట్టుకున్న తర్వాత వచ్చేసింది. ఇప్పుడు అలాగే చూసారు కదా, కెపాసిటర్ కింద కూడా కొంచెం మనకి డ్యామేజ్ కనిపిస్తుంది. కెపాసిటర్ కింద కూడా మనకి డ్యామేజ్ అన్నది కనిపిస్తుంది. పొంగింది కెపాసిటర్, ఇది డ్యామేజ్డ్ కెపాసిటర్ అన్నమాట. అలాగే ఈ కెపాసిటర్ కూడా మనం తీద్దాం. కెపాసిటర్ తీసేటప్పుడు మనకి ఇదైతే ఈజీగా వచ్చింది. కొంచెం మనం ఫస్ట్ ఫ్లెక్స్ అప్లై చేసి కూడా కెపాసిటర్ తీయచ్చు. ఇందాక నేను ఫ్లెక్స్ అప్లై చేయలేదు. ఇప్పుడు నేను ఫ్లెక్స్ అప్లై చేశాను. ఇప్పుడు మనం రిమూవ్ చేద్దాం. ఇది కరెక్ట్ పద్ధతి అన్నమాట, ఫ్లెక్స్ అప్లై చేసి తీయడం కెపాసిటర్ని. ఇప్పుడు ఫ్లెక్స్ అప్లై చేస్తే చూసారా ఈజీగా వచ్చింది. ఫ్లెక్స్ అప్లై చేసి మనం బోర్డు మీద ఉన్న ఈ కెపాసిటర్ని తీస్తే బెస్ట్. ఈ కెపాసిటర్ కూడా డ్యామేజ్డే, పైన ఉబ్బు ఉంది కదా, పొంగు ఉంది. ఇది కూడా కెపాసిటర్, డ్యామేజ్డ్ కెపాసిటర్. అలాగే ఇది కూడా ఇది డ్యామేజ్డ్ కెపాసిటర్, మనకి ఎలాగో తెలిసిపోతుంది. కింద పొంగింది, పైన కూడా ఉబ్బు ఉంది. ఏదైనా తీసేటప్పుడు ఫ్లెక్స్ అప్లై చేసి మనం డీసాల్డింగ్ చేసేటప్పుడు ఫ్లెక్స్ అప్లై చేసి తీస్తే ఇంకా మంచిది. అలాగే ఇప్పుడు ఏదైనా తీయాలంటే ఒకవేళ రాలేదనుకోండి, రాలేనప్పుడు ఇప్పుడు ఏమైనా ఐసీని తీయాలా అన్నప్పుడు ఐసీకి ఎక్కువ పిన్స్ ఉంటాయి. ఎక్కువ పిన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్లోకి ఈ వైర్ని ఇలాగా అని మనం తీయచ్చు. ఏమైనా ఐసీని డీసాల్డరింగ్ చేసి తీయాలంటే మామూలుగా చూపిస్తాను. ఇందులో ఏ తీయాలంటే ఇప్పుడు ఐసీ ఉంది, ఐసీ తీయడానికి వాటికి మనం
ఒక్కొక్క చోట మనకు సాల్డింగ్ పంప్ ఉపయోగించినా రాదు. రాలేనప్పుడు మనం ఇలా తీయాలన్నమాట. సాల్డింగ్ పంప్ ఉపయోగించినా రాదు ఒక్కొక్కసారి. అప్పుడు మనం ఇలా పెట్టి ఇలా తీయచ్చు. చూసారా, దీనికి వైర్ కంటుకుంటుంది, వైర్ కంటుపోతుంది అన్నమాట. ఫ్లెక్స్లో ముంచి ఈ వైర్ని మనం ఈజీగా తీయచ్చు. వైర్ కంటిపోద్ది సాల్డింగ్ ఉంటే. ఐసీని డీసాల్డింగ్ చేయాలంటే మామూలుగా ఈ పంపు ఉపయోగించవచ్చు, పంపు ఉపయోగించి తీయచ్చు. ఒకవేళ రాలేనప్పుడు పంపు ఉపయోగించినా కొంత సాల్డింగ్ ఉండిపోతుంది. చూసారా, కొంత సాల్డింగ్ ఉండిపోద్ది అన్నమాట పంపు ఉపయోగించిన మనం. పంపు ఉపయోగించిన ఉండిపోద్ది. అప్పుడు మనం డీసాల్డింగ్ వైర్ ఉంది కదా, అది పెట్టి మనం తీయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.